కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైపై ట్రాన్స్కో జెన్కో రెండే పవర్ సెంటర్స్ ఉండేటివి. ఇప్పుడు కొత్తగా రైతు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి రైతు వేసుకున్నటువంటి బోర్ల దగ్గర బోరు బావుల దగ్గర కరెంటు మీటర్లు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల అప్పుకు లొంగిపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రైతుల ముక్కు విండి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు గ్రామాలలో బిల్ కలెక్టర్ ఉండేది. బిల్ కలెక్టర్ అంటే రైతులు చెంకేది. ఒక్కరోజు కరెంటు బిల్లు కట్టకపోతే మోటార్ దగ్గర కనెక్షన్ తీసేసి పొలాలు ఎండిపోతుంది. మరి స్టేట్ అంటే 83, 84 పరిస్థితి ఇవాళ మళ్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై రైతుల యొక్క బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 30,000 కోట్లు అప్పు అవసరం లేదు, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని చెప్పి కరాఖండిగా కేసీఆర్ గారు చెప్పి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా అప్పులు పుట్టనీయకుండా రైతులే ముఖ్యమని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్తే ఇలా రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రైతుల బోర్బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి ఒప్పుకొని ఇలా 30,000 అప్పు కోసం లాలుచీ పడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ బృందాలు రైతుల పక్షాన నిలబడి మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మీటర్లను పెట్టనిచ్చే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఇలా రైతులు పండించినటువంటి పంటలు ఎక్కడ కూడా కొనుగోలు చేయడం లేదు. ఎక్కడి పంటలు అక్కడే ఉన్నాయి. ఇలా ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లలో ఎక్కడ ధాన్యం అక్కడే ఉంది. కలెక్టర్ గారు అధికారులు చేతులు అనుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 4 మాసాలు అవుతుంది రైతులు చనిపోతే కేసీఆర్ గారి గవర్నమెంట్ లో 12 రోజులలో రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు జమ అయ్యేటివి. ఇవాళ 4 మాసాల నుంచి ఏ రైతు చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు రావట్లేదు. రైతు బీమా ప్రీమియం కట్టకపోవడం వల్ల ఇలా రైతు బీమా ఎత్తివేసింది. దానివల్ల కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము రైతు బీమా కట్టాలని, రైతు పండించిన పంటలు కొనుగోలు చేయాలని, రైతుల బోరు బావుల దగ్గర పెట్టే మీటర్లు పెట్టవద్దని, డిస్కీములు రద్దు చేసుకోవాలని, రైతు డిస్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి నిరసనగా 4వ తారీఖు నాడు రాజీవ్ రహదారి మీద 30 ట్రాక్టర్ల వడ్లు తీసుకొచ్చి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తున్నాం. బస్సు డిపోలకు అదేవిధంగా ఎమర్జెన్సీ ఉన్న వాళ్లకు రూట్ మార్చుకోవాలి. రాజీవ్ రహదారి మీద దిగ్బంధం చేసి దీనికి అంటే రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కన్నువిప్పు కలిగే విధంగా రాజీవ్ రహదారిని వడ్ల రాష్ట్రంతో దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత కూడా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పోలీసు వాళ్ళని పెట్టినా, మీరు ఎట్లాంటి దండును పెట్టినా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజీవ్ రహదారి మీద ఎక్కడో ఒక దగ్గర మీకు లొకేషన్ చెప్పకుండా మేము రాజీవ్ రహదారి మీద వడ్లు పోసి దిగ్బంధం చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కన్విప్పు కలిగే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.